వాళ్ళు సుఖ సంసారానికి అడ్డు రాకూడదని ఒక కుగ్రామానికి వెళ్ళి పంతులమ్మగా బ్రతకసాగాను. అలా కొన్నేళ్లు గడిచాయి. రాధిక 2 బిడ్డల తల్లైందని తెలిసి సంతోషించాను. టైగర్ దాస్ గారు ఊరి బయట రామ మందిరం దగ్గర ఉన్నారు. ఈసారి మీరు ఇవ్వవలసిన ధనం, ధాన్యం, సొమ్ములు అన్ని తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర ఉంచండి. పదండ్రా. టైగర్, గ్రామస్తుల్ని హెచ్చరించి వచ్చాను. ఎప్పటిలాగే ధనం, ధాన్యం తీసుకొచ్చి మీ పాదాల దగ్గర ఉంచుతారు. ఆగండి! మీరంతా వారంటే ఎందుకు భయపడుతున్నారు? ఆడు మనసుని ఆటాడే పులేమ్మా. ఇంతమంది మగవాళ్ళు ఉన్నారు, కత్తి పట్టగల వాళ్ళు ఉన్నారు, కర్ర తిప్పగల వాళ్ళు ఉన్నారు, అవసరమైతే గడ్డపలకు గుండెల్లో దింపగల వాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఉండి సంవత్సరం అంతా కష్టపడి పోగు చేసుకున్న ధనాన్ని, ధాన్యాన్ని ఒక బందిపోటు వచ్చి బెదిరిస్తే వాడికి అప్పచెప్తారా? వాడిని ఎదిరించడం అంటే ప్రాణాలు పోగొట్టుకున్నట్టే. కొందరు ప్రాణాలు పోయినా పర్వాలేదు, ఊరు బాగుపడుతుంది. ఈ ఊరికి పట్టిన బందిపోటుల పీడ విరగడైపోతుంది. మీకు పౌరుషం లేకపోతే మీ భార్యల గాజులు తీసి తొడుక్కోండి. మీరు పట్టుకోవలసిన పలుగులు వాళ్ళ చేతితో పట్టుకుని ఆదిశక్తుల్లా బయలుదేరతారు. తలవంచిన మగవాడు ఏదీ సాధించలేడు. మీరు సాధించలేంది మేము సాధించి చూపిస్తాం. పదండి. సరబా సరబా, ఒంటరిగా ఒక ఆడది వస్తోందిరా. సింగా, ఇది నన్ను దొంగ దెబ్బ తీసి పారిపోయిన ఆడదిరా. నువ్వు ఆడకూతురువి కాదే, ఆడ పులివే. ఈ టైగర్ ని దెబ్బతీసి పారిపోయి మళ్ళీ ఎదురుపడ్డానికి వచ్చావా? నీకెంత ధైర్యమే! ఈసారి నీ ముఠానే దెబ్బతీస్తాను. నా ముఠానా? శరబా శరబా, ఒక ఆడదాన్ని చూసి బెదిరిపోయే మనుషులం కాదు మేము. అవసరమైతే ఈ ఊరు మొత్తాన్ని, ఈ ఊరందరినా? నీలో చేవ ఉంటే ఈ ఆడదాని చేతి గాజులు తీసుకోరా చూద్దాం. సరబా సరబా, గాజులతో పాటు నీ చేతులు కూడా నరికి తీసుకుంటానే. పడుకుంటా పడుకుంటా అమ్మాయిని. పట్టుకోండి పట్టుకోండి, వాళ్ళని చంపండి, చావగొట్టండి, చావగొట్టండి వాళ్ళందరినీ.
ఇక్కడుంది నీ జీవితంలో కలతలు లేపదలుచుకోలేదు రాధిక. వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను.